ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని మీ అందరికీ తెలుసు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటాను. ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మంచి మాటలు చెప్పారు. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా? అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి. గతంలో మనం చూసాం. రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు. అది తప్పు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మన బాధ్యత ఏంటి చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా, నిన్న కూడా వచ్చాను, నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కొట్టుకో, రాష్ట్రం పోయినా పర్లేదు, మా ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి. అంతే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడుతుంది, దేశం ఎందుకు బాగుపడుతుంది? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చెయ్యాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ గారిని మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మాటలు కానీ అన్నీ విన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మనకి. వారి సమక్షంలో మీరు మాట్లాడితే మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ ఏమంటే, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండం మాట్లాడితే, రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు, కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఒక స్టెప్ ముందు తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగ ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు. ఎంతమంది అండి?